అమ్మాయిలంతా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. అమ్మ అవ్వాలని ఆశ ఉంటే కొందరు అమ్మాయిలు కొన్ని అలవాట్లు మానుకోవాలి. లేకపోతే మీ లైఫ్లో నుంచి మొదటి చాప్టర్ని మీరే చెరిపోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి 10 జంటల్లో 6గురిలో ఇన్ఫర్టిలిటీ సమస్యలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? మహిళల్లో సంతానలేమి సమస్యలు పెరగడానికి లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు, చెడు అలవాట్లే ప్రధాన కారణమా? మహిళల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు. ప్రతి 10 జంటల్లో 6గురికి ఇన్ఫర్టిలిటీ. రోజులు మారుతున్నాయి, జనం లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. అందుకు తగ్గట్లుగానే సమస్యలు కూడా వస్తున్నాయి. మోడర్న్ లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, పబ్బులు, క్లబ్బుల్లో హ్యాంగ్అవుట్లు, లేట్ నైట్ పార్టీలు, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్ అడిక్షన్స్ లాంటివి యువతరం భవిష్యత్తుని దెబ్బకొడుతున్నాయి. దాంతో సరైన సమయంలో సంతానం విషయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చెడు వ్యసనాల కారణంగా అమ్మాయిలకు అమ్మతనం దూరం అవుతుంది. ఇప్పుడు కంట్రోల్లో లేకపోతే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అనవసరపు అలవాట్లే ఆడవాళ్లలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పెరగడానికి కారణమవుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అమ్మ అవ్వాలనే ఆశ ఉంటే లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి అని చెబుతున్నారు గైనకాలజిస్ట్. అబ్బాయిలు సిగరెట్ తాగడం, మందు కొట్టడం ఈ జనరేషన్లో కామన్ అయిపోయింది. సిగరెట్, మద్యం అలవాటున్న అమ్మాయిలు కూడా కొన్నేళ్ల క్రిందటి వరకు అక్కడక్కడ అరుదుగా కనిపించేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిల్లోనూ ఈ అలవాట్లు కామన్ అయిపోయాయి. సాధారణంగా సౌత్ ఇండియా సిటీస్లో నార్త్ నుండి వచ్చి కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే మహిళలు ఎక్కువగా స్మోక్ చేసేవారు. అది కూడా ఎవరూ చూడని, లేని ప్రదేశాల్లోనే సిగరెట్స్ తాగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోడ్డు పక్కన చాయ్, పాన్ షాపుల దగ్గర అబ్బాయిలతో కలిసి వారితో పోటీగా దమ్ము కొడుతున్నారు. ఎవరేమనుకున్నా తమకు అనవసరం అనే రీతిలో అమ్మాయిల ఆలోచన విధానంలో మార్పులొచ్చేస్తాయి. ఫ్రెండ్స్ బలవంతం మీదే అలవాటు చేసుకున్నామని చెప్పేవాళ్లు కొందరైతే, స్టైల్గా ఉంటుందని స్మోక్ చేసేవాళ్లు మరికొందరు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు పొగ తాగటం అలవాటు చేసుకున్నామని మరికొందరు చెబుతూ ఉంటారు. అయితే అలవాటు ఏదైనా ఓ లిమిట్ దాటినంత వరకే బాగుంటుంది. మితిపీరితే ఆరోగ్య సమస్యల ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్స్. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీకి తెలంగాణ నలుమూల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాల కోసం అనేక మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. పీజీల్లో, హాస్టల్స్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలా చాలా మంది కార్పొరేట్ కల్చర్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ సోషల్గా ఇతరులతో మింగిల్ అయ్యేందుకు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. పియర్ ప్రెషర్తో స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ లాంటివి చేస్తూ నెమ్మదిగా వాటికి అలవాటు పడుతున్నారు. అయితే ఈ అలవాట్ల వల్లే మహిళల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ అనారోగ్య సమస్యలు పాలవుతున్నారని అంటున్నారు. ఈ రోజుల్లో ముందర కంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతోంది. ఇది ముఖ్యంగా మన ఏజ్తో పాటు లైఫ్ స్టైల్ ఇష్యూస్, అంటే మనం పాశ్చాత్య లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడము, అంటే డైట్లో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఎక్కువ అవ్వడము, లేట్ నైట్ జాబ్స్ ఉండడము, స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, వీటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్, ఎగ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మెట్రోస్లో కానివ్వండి, అర్బన్ లైఫ్ స్టైల్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. జాబ్స్ కోసం వాళ్ళు ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు, ఒక్కరే ఉంటున్నారు. బోత్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికీ చాలా ఇండిపెండెన్స్ ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మన సోషల్ మీడియా, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. సో వెస్టర్న్ లైఫ్ స్టైల్, కూల్ లైఫ్ స్టైల్ లాంటిది అలవర్చుకోవాలని, కూల్గా ఉండాలని కూడా చాలామంది, పియర్ ప్రెషర్ బేసికలీ, వీటన్నిటి వల్ల వెరీ అన్హెల్దీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఎనీ లెవెల్ ఆఫ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ is not good for health, not just for fertility health, even for general health it is harmful. సో ఇట్లాంటివి చిన్నగా స్టార్ట్ అవుతాయి, ఫ్రెండ్స్తో జస్ట్ పార్టీస్ దగ్గర స్టార్ట్ అవుతాయి. బట్ ఎవెన్చువలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దే బికమ్ హ్యాబిట్స్ నుంచి అడిక్షన్స్ వరకు కూడా వెళ్తాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ముఖ్యంగా స్మోకింగ్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్, సిగరెట్స్ కానివ్వచ్చు, చూవబుల్ టొబాకో ఆర్ వేపింగ్, దీస్ డేస్ వేపింగ్ ఆల్సో చాలా ఎక్కువ చేస్తున్నారు. వీటన్నిటి వల్ల కూడా బాడీలో టొబాకో ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది.
ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో ఐటీ కారిడార్స్లో ఫర్టిలిటీ సెంటర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మాధాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్ ఏరియాస్లో అనేక ఫర్టిలిటీ సెంటర్స్ ఏర్పాటయ్యాయి. హాస్పిటల్స్లోనూ ఇన్ఫర్టిలిటీ సెంటర్ల ట్రీట్మెంట్పై స్పెషల్గా బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫర్టిలిటీ సెంటర్లకు వెళ్లే మహిళల సంఖ్య బాగా పెరిగిందని డాక్టర్సే చెబుతున్నారు. సంతానం విషయంలో చిన్న డౌట్ వచ్చినా సరే వెంటనే డాక్టర్స్ను సంప్రదిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఫర్టిలిటీ సెంటర్స్ కూడా పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా గైనకాలజిస్టులు, ఆండ్రాలజిస్టులతో సెపరేట్ సెంటర్స్ను సైతం ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెడుతున్నాయి. ఇలా గతంతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో ఒక్కో ఏరియాలో వందల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం కూడా సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవటం, ఒబెసిటీ, బిగుతుగా ఉండే బట్టలు, స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి కారణాలు సంతానలేమి కారణాలుగా కనిపిస్తున్నాయి. లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పులు, జంక్ ఫుడ్, ఫ్రోజెన్ ఫుడ్కి అలవాటు పడటం, నిద్రలేమి లాంటి సమస్యలన్నీ కూడా సంతానంపై ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మహిళల్లో పీసీఓడీ, థైరాయిడ్, ఎగ్ కౌంట్ తక్కువగా ఉండటం ఇన్ఫర్టిలిటీకి దారితీస్తోంది. దాంతో వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేక భార్యాభర్తలు ఇబ్బందులు పడుతూ ఫర్టిలిటీ సెంటర్స్ను ఆశ్రయించి చికిత్స తీసుకుంటున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరిగేటువంటి ఆ రూమ్లోకి అయితే వచ్చేసాము. సో ఒక్కసారి ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అదంతా కూడా అడిగి తెలుసుకుందాము. సో మ్యామ్, ఒక కపుల్ మీ దగ్గరకు వచ్చారు. సో వచ్చినప్పటి నుంచి ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అదంతా కూడా ఏ విధంగా ఉంటుంది? సో ఒక కపుల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత బేసిక్ ఎవాల్యుయేషన్ అంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్లు, హార్మోన్స్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్, సీమెన్ అనాలిసిస్, వీర్యం కౌంట్ ఎట్లా ఉంది అదంతా చూసుకున్న తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది యూజువల్లీ పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 10 రోజుల పాటు సుమారు ఇంజెక్షన్స్ ఉంటాయి ఎగ్స్ని పెంచడానికి. 10 డేస్ ఇంజెక్షన్స్తో పాటు ప్రతి 3వ రోజు, 4వ రోజు స్కానింగ్ ఉంటుంది. దాన్ని బట్టి డోస్ పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాము. ఫైనల్లీ 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చాక ఎగ్స్ అనేవి మెచ్యూర్ సైజ్కి వచ్చాక ఆ ఎగ్స్ని బయటికి తీయడం అంటే ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ మనం అనెస్థీషియా కింద ఒక థియేటర్లో చేస్తాం. సో ఐవీఎఫ్ థియేటర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది ఆపరేషన్ థియేటర్. సో ఇట్స్ అ బేసిక్ థియేటర్ ఎగ్ పికప్ కోసము. ఎటువంటి నొప్పి ఉండదు. అండర్ అనెస్థీషియా అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా చూస్తూ ఆ ఎగ్స్ అన్నింటినీ ఒక్కొక్క దాన్ని బయటికి తీయడం జరుగుతుంది. ఆపరేషన్ లాంటిది ఏది ఉండదు. ఒక చిన్న సూదితో, నీడిల్తో ఈ ఎగ్స్ని బయటికి తీస్తాము. సో ఎగ్స్ని ఒక్కొక్కటి బయటికి తీసిన తర్వాత వాటిని వెంటనే అట్ ద సేమ్ మూమెంట్ ఒక ఐవీఎఫ్ ల్యాబ్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఎగ్ క్వాలిటీ అనేది చెక్ చేస్తాం. సో ఆపరేషన్ థియేటర్ని ఆనుకొని మనకు ఒక ల్యాబ్ కూడా ఉంటుంది. ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఎప్పుడూ ఐవీఎఫ్ థియేటర్ని ఆనుకొని ఉంటుంది. మనం ఇక్కడి నుంచి తీస్తున్న ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని వెంటనే మనం ఐవీఎఫ్ ల్యాబ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇది ఒక ఐవీఎఫ్ ల్యాబ్ అండి, ఎంబ్రియాలజీ ల్యాబ్. సో ఎంబ్రియాలజీ ల్యాబ్లోకి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ వచ్చాక దాన్ని ఒక ఎంబ్రియాలజిస్ట్ వెంటనే ఇక్కడ ఉంటారు. వారు ఆ ఫ్లూయిడ్ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి అందులో నుంచి ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తారు. స్కాన్లో మనకు కనిపిస్తున్న ఫాలికల్స్ ఎగ్ బ్యాగ్ లాంటిది. దాని లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, దాని లోపల ఒక ఎగ్ ఉంటుంది. ఎగ్ మనకు నార్మల్గా సాధారణంగా కంటికి కనిపించదు. మైక్రోస్కోప్ కింద చూస్తేనే ఎగ్స్ అనేవి కనిపిస్తాయి. సో మైక్రోస్కోప్ కింద చూస్తూ క్వాలిటీ అనేది కూడా డిసైడ్ చేస్తారు. మంచి క్వాలిటీ మెచ్యూర్ ఎగ్స్ని ఇమ్మెచ్యూర్ ఎగ్స్ నుంచి సెపరేట్ చేస్తారు. ఇప్పుడంతా మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యాకే పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది 30 ఏళ్లు దాటాకే వివాహం చేసుకుంటున్నారు. వీలైనంత త్వరగా తల్లిదండ్రులవ్వాలని ఆశపడుతున్నారు. కానీ మారుతున్న లైఫ్ స్టైల్తో ఇన్ఫర్టిలిటీ బారిన పడుతున్నారు. అందువల్ల పెళ్లికి ముందే మగవారు సీమెన్ టెస్ట్, అమ్మాయిలు ఎగ్ కౌంట్ ఏ విధంగా ఉందో చూసుకుంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్లో మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ సంతానలేని సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్య ఇప్పుడు మహిళలతో పాటు మగాళ్లలోనూ కనిపిస్తోంది. మహిళల్లోనూ ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరిగిపోతున్నాయి. అసలు ఆడవాళ్లలో సంతానలేమి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి? సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే ఇన్ఫర్టిలిటీ ఇబ్బందులు తప్పవా? నేటి తరం అమ్మాయిలు తెలుసుకోవాల్సిందేంటి?
సంతానం ప్రతి స్త్రీ జీవితంలో ఓ మధురమైన అనుభూతి. కానీ ఆధునిక జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా సంతానలేమి సమస్యలు ఆందోళనకరంగా మారుతున్నాయి. కొన్ని చెడు వ్యసనాలు మహిళల సంతాన సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గర్భం దాల్చాలనే ఆశ ఉన్న ప్రతి అమ్మాయి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మహిళల్లో సంతానలేమికి అత్యంత ప్రధానమైన కారణం వయస్సు. 30 ఏళ్ల తర్వాత మహిళల్లో అండాల సంఖ్య, నాణ్యత క్రమంగా తగ్గిపోతుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత వేగంగా క్షీణిస్తుంది. దీనివల్ల గర్భం దాల్చే అవకాశం తగ్గిపోవడమే కాదు, ఎబార్షన్స్ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. చాలా మంది కెరీర్ కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం గర్భధారణని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ సంతానోత్పత్తికి సహజంగా అనుకూలమైన వయస్సు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లే అనే విషయం అంతా తెలుసుకోవాలి. మహిళలు తీసుకునే ఆహారం కూడా సంతానోత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా అవసరమైన వైటమిన్స్, ఐరన్ సరిపోను లేకపోవటం అండం ఉత్పత్తి, నాణ్యతపై ప్రభావం చూపిస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. శరీరంలో కొవ్వు కణజాలంతో అధికంగా ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల అండోత్పత్తి ప్రక్రియ దెబ్బతిని గర్భం దాల్చడం కష్టమవుతుంది. తగినంత కొవ్వు నిల్వలు లేకపోతే శరీరం గర్భధారణకు అనుకూలంగా లేదని భావించి అండోత్పత్తి నిలిచిపోయే ప్రమాదముంది. అందువల్ల పోషకాహారం ఖచ్చితంగా తీసుకోవాలి. సంతానం కావాలని కోరుకునే మహిళలు ఖచ్చితంగా మానుకోవాల్సిన అలవాట్లు సైతం కొన్నున్నాయి. సిగరెట్ స్మోకింగ్ వల్ల అండాశయాలు త్వరగా వృద్ధాప్యానికి గురవుతాయి. ఇది ఎగ్ కౌంట్ని వేగంగా తగ్గిస్తుంది. సిగరెట్ అలవాటు ఉంటే మెనోపాజ్ దశకు 3-4 ఏళ్ల ముందే చేరుకునే అవకాశం ఉంది. అధికంగా మద్యం సేవిస్తే హార్మోన్లపై ఎఫెక్ట్ పడుతుంది. అండోత్పత్తి సరిగ్గా జరగదు. గర్భం దాల్చినా గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. రోజుకు 3 కప్పులు కాఫీ తాగినా ఇన్ఫర్టిలిటీకి దారితీయవచ్చని కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిపై ఉద్యోగపరమైన ఒత్తిడి, కుటుంబపరమైన సమస్యలు పెరుగుతున్నాయి. హై ప్రెషర్ కార్టిసాల్ అనే హార్మోన్ని పెంచుతుంది. ఇది గర్భధారణకు సహాయపడే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. ఒత్తిడి అధికమైతే అది పీరియడ్స్ ని ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అస్తవ్యస్తమవుతుంది. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల సంతానోత్పత్తి హార్మోన్ల రిలీజ్లో అంతరాయం కలుగుతుంది. శరీరంలో పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్, ట్యూబల్ బ్లాకేజ్ లాంటి అంతర్గత ఆరోగ్య సమస్యలు కూడా సంతానలేమికి కారణమవుతాయి. వీటిని గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. పెళ్లిళ్లయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేక బాధపడే భార్యాభర్తలు ఎందరో ఉన్నారు. పిల్లల కోసం ఎందరో దేవుళ్లను మొక్కుతూ ఉంటారు, ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు. ఆఖరికి దంపతులిద్దరూ ఫర్టిలిటీ సెంటర్స్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలా చికిత్స తీసుకునే జంటలు బాగా పెరిగాయి. అబ్బాయిలు అమ్మాయిల్లో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఎంతుంటుందో పిల్లల్ని కనాలనే ఆశ కూడా అంతే ఉంటుంది. కానీ పెరుగుతున్న సంతానలేమి సమస్యలు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. అందువల్ల అమ్మాయిలు కాస్త తమ లైఫ్ స్టైల్ మార్చుకోవాలనే చర్చ మొదలవుతుంది. సంతానోత్పత్తికి బయలాజికల్ క్లాక్ అనేది స్త్రీ పురుషులిద్దరికీ కూడా వర్తిస్తుంది. పెళ్లిళ్లు ఆలస్యం కావడం వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా పెరుగుతాయి. మహిళల్లో వయసుతో పాటు సంతానోత్పత్తి అవకాశాలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయి. మహిళలు 30 ఏళ్ల లోపు ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి నెల సహజంగా గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే 30 ఏళ్లు దాటితే స్త్రీలలో సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది. 35 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి రేటు మరింత వేగంగా పడిపోతుంది. ఎగ్ కౌంట్తో పాటు అండం నాణ్యత కూడా బాగా తగ్గుతుంది. గర్భస్రావం ప్రమాదం పెరుగుతుంది. 40 ఏళ్ల నాటికి గర్భం దాల్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. 40 ఏళ్లు దాటితే సంతానలేమి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవటం, ఆలస్యంగా పిల్లల్ని కనటం ప్లాన్ చేస్తే పుట్టే పిల్లల్లో ఆటిజం, డౌన్ సిండ్రోమ్ లాంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
నేటి తరం యువతీ యువకులు కెరీర్ ఫస్ట్ అనే ఆలోచనతో పెళ్లిళ్లు ఆలస్యం చేస్తున్నారు. ఇదే సంతానలేమి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అందువల్ల అమ్మాయిలైతే 30 ఏళ్ల లోపే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. 25 నుంచి 30 ఏళ్ల మధ్య పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం మరీ మంచిదని అంటున్నారు. 35 ఏళ్లు దాటితే కనుక సంతానోత్పత్తి సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో దంపతులిద్దరూ కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జీవనశైలిలో మార్పులు చేసుకుని సరైన వయసులో కుటుంబాన్ని ప్లాన్ చేసుకుంటే తప్ప సంతానం విషయంలో తలెత్తే సమస్యలని అధిగమించే అవకాశం లేదంటున్నారు వైద్య నిపుణులు.